హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నామినేషన్ లిస్ట్ చూద్దాం, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారు కూడా గెస్ట్ చేయొచ్చు ఈజీగా. అలా ఉంది ఈసారి నామినేషన్ లిస్ట్. మళ్ళీ వైల్డ్ కార్డ్ 5 స్టార్ లాగా వచ్చారు. 5 స్టార్ లాగా అలాగే వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. అలాగే తనుజ మాటలు రోజు రోజుకి దిగజారుడు మాటలు అవుతున్నాయి అనిపిస్తుంది నాకు. వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, నోరు ఎంత ఉంటే అంత అరుస్తుంది. ఏం మాటలు అబ్బా అసలు. ఇమాన్యుల్ వర్సెస్ తనుజ ఓకే, ఇద్దరికి పడ్డది ఓకే, కానీ నువ్వు ఒకప్పుడు నాన్నగారు తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నావు. ఒకసారేమో ఇమ్ము తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఇమ్ముని తీసి పారేసినావు. ఇమ్ము ఏం చేసిండు అంటావు. తర్వాత మొన్న దివ్య సైడ్ నిల్చున్నాడని చెప్పేసి అక్కడ కోపం వచ్చింది. భరణి గారు కూడా 2 టాస్క్లు సపోర్ట్ చేసినా కూడా అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారంట. వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, నీకే సపోర్ట్ చేయాలని ఏముంది? నువ్వేమైనా మహారానివా, నువ్వేమైనా యువరానివా? నీకెందుకు సపోర్ట్ చేసిండు? నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, నాన్న అనే బాండింగ్తోనే నీకు సపోర్ట్ చేసి, నీకు సపోర్ట్ చేయాలని ఏం లేదు అక్కడ. మొన్న కూడా ఆయన యాక్చువల్గా దివ్యకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆ దివ్య ఆడింది, ఆయన తరపున ఒక గేమ్ ఆడింది, నువ్వు ఆడలేదు. ఎందుకంటే నువ్వు ఆడతాను కాన్ఫిడెంట్గా వెళ్ళలేదు. ఏమనంటే నన్ను ఆడనివ్వలేదు, నా పేరు చెప్పలేదు మీరు అంటారు. నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళలేదు, నీకే భయం నువ్వు గెలుతావో గెలవో. అక్కడ దివ్య కాన్ఫిడెంట్గా వెళ్ళింది, ఆడింది, గెలిచింది. అక్కడ కూడా నువ్వేమనుకుంటావు అని చెప్పేసి మధ్యలో ఉండిపోయాడు తప్ప ఆయన వెళ్ళలేదు. ఆయనకు తెలుసు బయట బాండింగ్స్ వల్ల దొబ్బింది గేమ్ అని. ఎందుకంటే నువ్వు ఆ తొక్కలో బాండింగ్స్ పెట్టుకొని నాన్న పిలిచి అది పట్టుకొని దివ్య వచ్చి దివ్య ఇది చేసేసి అందరూ చేసి ఆయనని ఖరాబ్ చేసేసారు, నాశనం. అంటే ఆయన గేమ్ మొత్తం దొబ్బింది. ఇక ఏమనుకుంటారో అన్న ఇదిలోనే ఉన్నాడు. ఒక మెచ్యూర్డ్ అంటే ఒక పెద్ద వయసు కాబట్టి అరే ఏంటి ఇలా చేయకూడదు అన్న వేలో ఆలోచిస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. సో నువ్వేంటి సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారంట. నీకే సపోర్ట్ చేయాలని ఏముంది? మరి మొన్న ఎందుకు మొక్కుకున్నావు? దూడ సపోర్టింగ్ టాస్క్కి దూడ క్యాప్టెన్సీ టాస్క్ సపోర్ట్ టాస్క్కి సపోర్టింగ్ టాస్క్లో సపోర్టింగ్ టాస్క్ వస్తే ఆడకుండా గెలిచేద్దామని. తర్వాత ఇమ్ము ప్లీజ్ ఇమ్ము నాకు వదిలేయి. ఎందుకు ఇవన్నీ? మరి సపోర్టింగ్ వద్దన్నప్పుడు సపోర్టింగ్ అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు నాకు సపోర్ట్ వద్దని ఇప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు కూడా చీర పెట్టుకొని లాస్ట్లో వెళ్తున్నావు. చీర వేరే డ్రెస్ మార్చుకోవాలని తెలియదా, టకటక్ ఉరకాలని తెలియదా? లాస్ట్లో ఉంటే ఇంకా నీకే అవకాశం రావాలి, నువ్వే అందరినీ నామినేట్ చేయాలని ఏదో ఒక ఆలోచిస్తున్నావు, బాగా ఆలోచిస్తున్నావు. ఇక్కడ వచ్చేసి నీకు గేమ్ అర్థం కానంత వరకు ఒక గేమ్ అర్థమైందంటే ఇంకా దాంట్లో లుసుగులు లూప్ హోల్స్ అన్ని వెతుక్కుంటావు. నీకు లాంగ్వేజ్ రాకుండా కూడా తెలుగు బాగా వచ్చు, తెలుగు బాగా అర్థమవుతుంది, ఎవరేమంటున్నారు కూడా నీకు అర్థమవుతుంది. సో ఇంకా ముందుకెళ్ళాలి అంటే నీకు తెలుసు, నువ్వు నీ నేమ్ ఫస్ట్ ఎప్పుడైతే అందరూ వచ్చి నీకు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నువ్వు గేమ్ మార్చుకున్నావు. అప్పటిదాకా నీది ఒక రకంగా ఉండే గేమ్. నువ్వు ఎవరైనా చిన్న మాట అన్నా కూడా 2 రోజులు మాట్లాడకపోయేదాన్ని. అలాంటిది మాస్క్ మ్యాన్ నీకు 1 రోజు అంటే 2 రోజులు నువ్వు మాట్లాడలేదు, క్యారెక్టర్ అసోసియేట్ చేసినావని. అదే నీకు ఆమె వచ్చి మాధురి వచ్చి నీ క్యారెక్టర్ మీద వేసినా కూడా నువ్వు వెంటనే మాట్లాడు. అంటే నీ గేమ్ మార్చుకున్నావు, ఒరిజినల్ కాదు ఫేక్ వేసుకున్నావు. నాకు సారేమో కళ్యాణ్ని నువ్వు నీ ఫ్రెండ్ వచ్చి చెప్పగానే గేమ్ మార్చుకున్నావు అంటే ఈమె గేమ్ మార్చుకోలేదా? మీరు చూస్తే నంబరు పొద్దున లైవ్లో మొత్తం బాత్రూమ్ వాష్ చూపిస్తారు. పొద్దున్నే అనుకున్నా ఇదేంటి బాత్రూమ్ ఎన్నడూ క్లీన్ చేయంగా చూపించలే కదా, ఈరోజు ఎందుకు చూపిస్తుండా అనుకున్నా. నేను ఏం లేదు, అక్కడ తనుజ పనిచేస్తుంది కాబట్టి వచ్చింది. కావాలంటే నేను స్టోరీలో పెడతాను చూడండి. నాకే కాదు చాలా మందికి అనిపించింది, ఎందుకంటే అది బాత్రూమ్ క్లీనింగ్ ఎప్పుడు చూపించారు. ఈరోజు పర్టికులర్గా తనుజ పనిచేస్తుందని చూపిస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఓకే, నువ్వు అక్కడ నామినేట్ చేస్తున్నావు ఒప్పుకుంటా నేను. ఎందుకంటే నీ దృష్టిలో సాయి ఇమ్ము భరణి. సాయికి నువ్వు డబ్బులు ఇచ్చానంటావు, నీ టీం కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చావు. సాయికి ఎక్కడ ఇచ్చావు? వైల్డ్ కార్డ్స్కు సపోర్ట్ చేయకు, నేను ఫస్ట్ నుంచి ఉన్నా అంటే సాయి కూడా వైల్డ్ కార్డే కదా, అతను ఎలా నీకు సపోర్ట్ చేస్తాడు? నీకు ఎందుకు అర్థం కావట్లేదు? అంతే కదా, దివ్య వైల్డ్ కార్డ్ కాబట్టి దివ్యకు సపోర్ట్ చేస్తావు, నీకు సపోర్ట్ చేయాలని ఏం లేదు కదా. అది ఎందుకు అర్థం కావట్లేదు? అక్కడ నువ్వు ఎవరిని అడగలేదు, దివ్య అందరినీ అడిగింది. ఇమ్ముని కూడా నువ్వు అడగలేదు, ఇమ్ముని దివ్య అడిగింది. ఇప్పుడు తనుజ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నువ్వు నాకు ఏం చేసినావు అన్నప్పుడు నీకెందుకు సపోర్ట్ చేస్తాడు? అడిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఆయన. నువ్వు ఇప్పుడు మీ నాన్నగారిని తీసి పక్కన పెట్టేస్తున్నావు మొత్తము. సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసినటువంటి ఏం మాట్లాడుతుంది అబ్బా అమ్మాయి? నాకు అర్థం కాదు, ఎందుకు అంత వర్స్ట్ బిహేవియర్, వర్స్ట్ మాటలు. రోజుకి ఇట్లా దిగజారిపోతుంది. ఆమెని విన్నర్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు. నాకైతే అసలు ఆమె విన్నర్ అవుతుందంటే నాకు షోనే చూడబోద్దు అవుతుంది. ఆమెకు విన్నర్ క్వాలిటీసే లేవు అసలు. విన్నర్ ఏం విన్నర్ అబ్బా? అక్కడ నేను యూట్యూబ్ పోల్స్లో చాలా మంది రివ్యూవర్స్ పెడుతున్నారు పోల్స్. కాలేనిదన్నా కూడా ఆమె ముఖం చూసి ఓటు గుద్దేస్తున్నారు పిఆర్ గాళ్ళు. నాకు అర్థమైతలేదు ఎందుకంత అసలు
అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు అబ్బా. ఈ వర్స్ట్ గేమ్ ఈ తనుజాది గయ్య 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 ఎగబడుతుంది, ఇరిటేషన్ ఫేస్ పెట్టుకుంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే మాస్క్ అని చెప్పాడో నాకు ఫస్ట్ నుంచే నా ప్రతి వీడియోలో నాకు తనుజ మీద ఉంటుంది చూడు, ఆమె అసలు ఫేక్. నేను చెప్తున్నాను కదా, ఫేక్ బాండింగ్, ఫేక్ ఆ ముద్దమందనం సీరియల్ ఇవన్నీ మొత్తం అవే నేను చెప్తున్నాను కదా, అట్లనే బిహేవ్ చేస్తుంది ఆమె. ఇంత కూడా మారతలేదు. ఈ రోజు కూడా చీర కట్టుకొని, ఎప్పుడు ఈ టాస్క్ నామినేషన్ టాస్క్లో చీర కట్టుకుంటారు స్టైల్గా, చీర కట్టుకొని ఊరికి వస్తుంది ఆ గేమ్లో. ఏదో ఒక ప్లాన్ చేస్తున్నావు కదా, నువ్వు డ్రెస్ మార్చుకోవాలి కదా, మార్చుకోకుండా దాని మీదనే ఆడుతుంది. ఇక మీరు అర్థం చేసుకోండి. అక్కడ నాకైతే భరణి గారు అనడం అయితే 100% రాంగ్. భరణి గారు కూడా నువ్వు బయటకు వెళ్ళొస్తే తెలుస్తుంది అనడం కూడా రాంగే. ఎందుకంటే బయటకు వెళ్తే అందరు ఈయన లెక్క రాలేరు కదా, బయటకు వెళ్తే వెళ్ళిపోయినట్టే. ఈయనకేదో లక్కు కలిసి వచ్చాడు, కానీ అక్కడ భరణి గారు ఆ మాటను కూడా రాంగ్. ఈవెన్ సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా పంగనామాలు పెట్టడం కూడా రాంగే.